రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు. నేడు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు. స్పీకర్ చైర్లో కూర్చోబెట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. సాయంత్రం 4 గంటలకు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతలు ప్రకటించనున్న చంద్రబాబు. చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగారు. ఈ బెదిరింపులకు తలొగ్గేది లేదని జగన్ ట్వీట్. వైఎస్ భారతి పిఏ వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్. మహిళా నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టారని ఆరోపణలు. పులివెందులకు నేడు మాజీ సీఎం జగన్. 3 రోజుల పాటు క్యాడర్కు దిశానిర్దేశం. నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నారా లోకేష్. ఐటీ, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోనున్న లోకేష్. ఏపీలోని పలువురు ఐఏఎస్లకు అదనపు బాధ్యతలు. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. కుప్పంలో కుక్కల దాడిలో 10 గొర్రెల మృతి. కుక్కల బెడద ఎక్కువగా ఉందని వాపోతున్న స్థానికులు. అనకాపల్లి జిల్లా నరసాపురం దగ్గర రోడ్డు ప్రమాదం. లారీ ఢీకొని నావల్ బేస్ ఉద్యోగి మృతి. పేరే మారింది, ఆలోచనలు కాదు. పద్మనాభంపై కూతురు విమర్శలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత. నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా విద్యార్థుల ఆందోళన. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ. ఆగస్టులోగా చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయాలని రేవంత్ ఆదేశం. సింగరేణిపై ప్రధానితో మాట్లాడుతా. గనులను నేరుగా కేటాయించాలంటూ భట్టి వినతి పత్రం. కాళేశ్వరం ప్రాజెక్టులో నిపుణుల బృందం పరీక్షలు. బ్యారేజీలో సీపేజీ లీకేజీల మరమ్మతులపై నిర్వహిస్తున్న సమీక్ష. మనీ లాండరింగ్, హవాలా నేపథ్యంలో సోదాలు నిర్వహించాం. మహిపాల్ రెడ్డి ఇంట్లో దాడులపై ఈసీ ప్రకటన. ఏసీబీకి పట్టుబడ్డ సూరారం సిఐ వెంకటేశం. ₹1,00,000 తీసుకుంటుండగా పట్టివేత. తొమ్మిది గంటల 15 నిమిషాలలోగా ఆఫీసులో ఉండాల్సిందే. కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వ ఆదేశాలు. తమిళనాడు కల్తీసారా ఘటనలో 52కు చేరిన మృతుల సంఖ్య. మరో 30 మంది పరిస్థితి విషమంగా ఉందన్న డాక్టర్లు. నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన భేటీ. భారత్కు చేరుకున్న బంగ్లా ప్రధాని షేక్ హసీనా. ఘన స్వాగతం పలికిన అధికారులు. ఈ నెల 29 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం. ఆగస్టు 19 వరకు కొనసాగుతున్న యాత్ర. నీట్ కౌన్సిలింగ్ వాయిదాకు సుప్రీం నిరాకరణ. యథాతథంగా కౌన్సిలింగ్ జరుగుతుందని స్పష్టీకరణ. ముగిసిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియా పర్యటన. విమానం నుంచి కిమ్కు బై చెప్పిన పుతిన్.
సెమీస్ పై భారత్ కన్ను, నేడు బంగ్లాతో సూపర్ 8 పోరు. డీటెయిల్స్ చూస్తే